ఏం చేసిరని ఓట్లు అడుగుతున్నారు అని అడుగుతా ఉన్నా. మీరు టీఆర్ఎస్ కుమ్ముక్కై బల్లిక బకరలాగా తీసుకొచ్చి ఆయనను పెట్టి పాపం రామచంద్రరావు గారు చూస్తుంటే జాలి కలుగుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడా, యూసుఫ్ కూడా డివిజన్ అధ్యక్షుడా అని. పార్టీలో మీకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీకి సరెండర్ పాలిటిక్స్ చేసినట్టుగా కనబడుతూ ఉంది. మీకు పైన నాయకత్వం ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలో భాగంగా. పోయినసారి పాపం పోటీ చేస్తే 20,000 చిల్లర వచ్చినట్టే. ఈసారి 10,000 కూడా వస్తాయో రావో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజలు అప్రమత్తం కావాలి. ఈ రెండు ఒకటే. ఇవాళ గెలిచే హైదరాబాద్ అభివృద్ధి, జూబ్లీహిల్స్ అభివృద్ధి ఆకాంక్షించే అందరూ కూడా ఈ రెండు పార్టీల అధికారంలో ఉండి ఈ నియోజకవర్గ నిర్లక్ష్యం, ఈ నియోజకవర్గ ప్రజల పట్ల అలక్ష్యం చేసిండ్రు కాబట్టే ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ గెలిపించే విధానంగా ముందుకు పోతా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు నేరుగా అడుగుతా ఉన్నాం, రండి బహిరంగ చర్చకు. మీరు 10 సంవత్సరాలు ప్లస్ 2 12 ఏళ్ల కేంద్రం నుంచి ఏం తెచ్చిర్రో, 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఏం చేసిరో, 2 ఏళ్లలో మేమేం చేసిరో, యూసుఫ్ కూడా చౌరస్తా మీద చర్చకు సిద్ధం. ఊరికైనా మాటలు కాదు, ఆధారాలతో రండి, మేము కూడా సూచించడానికి సిద్ధంగా ఉన్నామని మనం చేస్తూ ఉన్నాం. కుమ్ముక్కు రాజకీయాల ద్వారా నేరుగా ఇండివిజువల్గా సింగిల్గా ఎదుర్కోలేక రెండు పార్టీలు ఆ నియోజకవర్గంలో కుమ్ముక్కు రాజకీయంతో చేసి గత ఒప్పందాల్లో భాగంగా ఆయనకు పార్లమెంటుకు ఈజీగా గెలవడం కొరకని ఆయన ఛాయిస్ క్యాండిడేట్లను పెట్టుకోవాలి. ఒకసారి శ్రీనివాస యాదవ్ కొడుకు, మనోరు పద్మారావు గారిని ఏదో ఊరికినట్లా అభ్యర్థిని పెట్టినమా అంటే పెట్టినాం తప్ప కిషన్ రెడ్డి గారికి టీఆర్ఎస్ మౌత్ పీసును లోపల అమర్చి టీఆర్ఎస్ విధానాలను ఆయనే కోఆర్డినేట్ చేసే బాధ్యత పేపినటువంటి పరిస్థితులలో ప్రజలు ఆలోచన చేస్తారు. పాపం బీజేపీ నాయకత్వం చూస్తుంటే జాలి కలుగుతుంది ఆ నియోజకవర్గంలో. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అండర్స్టాండింగ్ ఉంది లీడర్స్లో. నేను కాదు మాట, నేరుగా వాళ్ళ శాసనసభ్యుడు రాజా సింగ్ గారని చెప్తా ఉన్నారు. సో ఇవన్నిటి పరిస్థితులలో ఉన్నటువంటి తాత్కాలిక ఇప్పుడు ఏ ఎలక్షన్ సర్కమ్స్టాన్సెస్ ఉందో ఆ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు, అభివృద్ధి ఆకాంక్షిస్తూ ఉన్నారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చి సినీ కార్మికులకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వారికి మరి సినీ ఇండస్ట్రీ తరఫున నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే కాలంలో వారికి సంబంధించి ఒక ప్రత్యేక పాఠశాల, సినీ కార్మికుల పిల్లలు చదువుకోవడానికి ఉదయాన్నే వాళ్ళ వృత్తిరీత్యా బయటికి వెళ్తారు కాబట్టి అక్కడ వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, పాల అన్ని రకాల సౌకర్యాలతో లంచ్తో పాటు ఏర్పాటు చేయడం స్కూల్ను. దాంతోపాటు వాళ్ళకు సంబంధించి రేపు పొద్దున సినీ కార్మికులుగా ఏదైనా సినిమా రేట్లు పెంచాల్సి వస్తే 20% లాభాన్ని కార్మికులకు ఇచ్చేటువంటి అంశంతో పాటుగా వాళ్ళకు ఒక 10 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఇచ్చి ఏదైనా అనారోగ్యానికి పాలైతే చనిపోతే వాళ్ళకు సంబంధించినటువంటి అమౌంట్ను వాళ్ళకు సంబంధించి ఒక లాభం వాళ్ళకు అందుకునే విధంగా, ఆరోగ్యశ్రీకి సంబంధించి వాళ్ళందరినీ చేసుకునే విధంగా, ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళకి లబ్ధికి సంబంధించి అర్హతను బట్టి ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చే విధంగా ఇన్ని విధానపరమైనటువంటి ఆలోచనలతోటి మరి ముఖ్యమంత్రి గారు సినీ ఇండస్ట్రీకి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా, గతంలో సమ్మె జరిగే సందర్భంగా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అన్నీ అమలు చేయడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన దృష్ట్యా నిన్న సన్మాన సభ జరిగినప్పుడు ఇవన్నీ కూడా నేను సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటా అని చెప్పినటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆటో రంగానికి సంబంధించి కూడా నేను మరొకసారి రవాణా శాఖ మంత్రిగా మీ పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి, మీరు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి సంబంధించిన అంశం మా ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఉంది. రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. నేరుగా అక్కా చెల్లెలను, తెలంగాణ అక్కా చెల్లెలను అడుగుతా ఉన్నాం. మీరు ఆటో కార్మికుల కన్సర్న్ చూపెడుతున్నారు కదా, తెలంగాణలో ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎత్తేసేటువంటి ఆలోచన మీకు ఉన్నట్టే కదా. నా తెలంగాణ అక్కా చెల్లెలు తెలంగాణలో ఉన్నటువంటి బస్సు ప్రయాణం మహిళలకు ఉచితంగా అందడాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న మాటను గమనించమని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. విచ్చలవిడిగా కామెంట్స్, రాజకీయ జోక్యాలు, రాజకీయ విమర్శలు, మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణిస్తే టీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేనటువంటి అంశం మీద ఉన్నది. ఇలా మహిళల పట్ల ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే మహిళా నాయకురాలని చెప్పుకున్న కవిత గారు మహిళల ఉచిత బస్సుకు సంబంధించిన విషయం లోపల ఎందుకు టీఆర్ఎస్ పార్టీ విధానాన్ని ఖండిస్తలేదని కూడా అడుగుతా ఉన్నాం ఇలా. అందుకే మరొక్కసారి సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన
11వ నాడు జరగనున్నటువంటి ఉప ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుడు సౌమ్యుడు కాంగ్రెస్ పార్టీ